గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. గ్యాస్ ధరలు పెంచి వినియోగదారులపై భారాలు వేయడం సిగ్గు. గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాలు వేయడం ఖండించండి. గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాలు వేయడానికి ఖండించండి. పెరిగే గ్యాస్ ధరలు కట్టే లేదా? పెరిగే గ్యాస్ ధరలు కట్టే లేదా? వాడికి బుద్ధే లేదా? వాడికి బుద్ధే లేదా? పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. 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 గ్యాస్ ధరలు పెంచి వినియోగదారులపై భారాలు వేయడం సిగ్గు. గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాలు వేయడం ఖండించండి. గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాలు వేయడానికి ఖండించండి. పెరిగే గ్యాస్ ధరలు కట్టే లేదా? పెరిగే గ్యాస్ ధరలు కట్టే లేదా? వాడికి బుద్ధే లేదా? వాడికి బుద్ధే లేదా? పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. వంట గ్యాస్ మీద 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్ల మీద 115 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం పెంచింది. వంట గ్యాస్ ధరలు, వాణిజ్య సిలిండర్ మీద పెంచిన ధరలు తగ్గించాలని ఈరోజు సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యాన్ని నిరసన కార్యక్రమం అనేది పెట్టాం. ప్రధానంగా నరేంద్ర మోడీ ఈరోజు కేంద్రంలో ఆయిల్ నిక్షేపాలు నిల్వలు ఉన్నాయి, ఎవరు భయపడక్కర్లేదు అని చెప్తున్నారు. ఒక పక్క యుద్ధం జరుగుతుంది, వాళ్ళకి 8వ రోజు యుద్ధం జరుగుతున్న ఆయిల్ ఎక్కడా కూడా కొరత అనేది ఉండదు, మీకు ఏది కూడా పెరగదని చెప్పి అర్ధాంతరంగా ఒకేసారి అమాంతంగా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాడుతున్న వంట గ్యాస్ మీద 60 రూపాయలు ఒకేసారి పెంచడం అనేది చాలా దుర్మార్గం చర్య. ఈరోజు వాణిజ్య గ్యాస్ అనేది ఉంది, చిన్న చిన్న పకోడీ బళ్ళు కానీ ఇతర చిన్న చిన్న టీ కోట్లు, టిఫిన్ కోట్లు ఉన్న వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. మరి దాని మీద అంత పెద్ద స్థాయిలో 115 రూపాయలు పెంచారు. అది పెంచడం వల్ల ఈరోజు మిగతా ఛార్జీలు ఎవరైతే ఉన్నారో టిఫిన్ ఛార్జీలు అన్ని కూడా ఈరోజు పెరిగే ప్రమాదం ఒకటి ఉంది. వంట గ్యాస్ ఇప్పటికే గతంలో 316 రూపాయలు ఉన్న వంట గ్యాసు నేడు 900 రూపాయల దాకా వచ్చింది. ఈ పెరిగిన ధరతో ఇంచుమించు 985 రూపాయల దాకా కూడా ఈ గ్యాస్ అనేది పెరిగింది. అప్పుడు సబ్సిడీ అనేది 365 రూపాయలు అనేది బ్యాంకులో ఖాతాలో పడేది. మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన సలవాటు అంటే ఆయన వచ్చిన తర్వాత మొత్తం సబ్సిడీ అనేది పూర్తిగా కోతకొచ్చాడు. మీ బ్యాంక్ ఖాతాలు వేస్తున్నాడు, ఇప్పుడు దాకా కూడా సబ్సిడీ లేదు. పూర్తిగా గ్యాస్ ఏదైతే బుక్ చేస్తామో ఆ గ్యాస్ కి సంబంధించి ఎంత ధర అవుతుందో అంత ధర ఈరోజు చెల్లించే పరిస్థితి అనేది వినియోగదారులు ఉంది. ఇంత అన్యాయంగా ఒక పక్క పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయి ప్రజల మీద ఈ రవాణా అవుతున్న నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఆర్థిక భారాలు అనేవి పడుతున్నాయి. ఇప్పటికే పప్పులు కానీ ఉప్పులు కానీ అన్ని కూడా విపరీతంగా పెరిగిపోయి సగటు మనిషి జీవించడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలోనే ఇంత భారీ స్థాయిలో ఒకేసారి 60 రూపాయలు గ్యాస్ ధరలు పెంచడం అనేది చాలా దుర్మార్గం చర్య. ఇప్పటికైనా మోడీ గారు మీరు మాట అన్నారు, నిల్వలన్నీ కూడా ఉన్నాయి పెంచమని, దాన్ని ముందు తగ్గించండి. ఇప్పుడు ఏవైతే మనం ఏదైతే ఇప్పుడు యుద్ధం అనేది జరుగుతున్న యుద్ధానికి దీనికి షాక్గా తీసుకొని ప్రజల నుంచి ఎలాగోలాగా డబ్బులు కొట్టేయాలని ఒక ఆలోచనతో ఇంత పెద్ద ఎత్తున పెంచడం అనేది కనబడుతుంది. చాలా దుర్మార్గం జరిగింది. దీన్ని సిపిఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. పెంచిన వంట గ్యాస్ సిలిండర్ పై 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్ పై 115 రూపాయలు వెంటనే తగ్గించాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అంచెలంచెలుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఆందోళన పోరాటం ఉధృతి చేస్తామనేది కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి.